హలో ఫ్రెండ్స్, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను. సో మీరైతే కనుక కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో మీ ఫొటోస్ తోటి ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో శాంపుల్ వీడియో నేను ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. సో దీనికోసం మనకు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే కావాలి. సో నేను కైన్మాస్టర్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ బాక్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. 16:9 రేషియో అనమాట. సో అది సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో టెంప్లెట్ ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకోండి. సో అది డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయగానే ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది ఇది టెంప్లెట్ అనేది 1.5 minutes ఉంటుంది ఫ్రెండ్స్. నేను టోటల్గా ఎడిట్ చేశాను. జస్ట్ మన నేమ్స్ ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కదా, ఫస్ట్ ఇక్కడ మనము సో మన సర్ నేమ్ తోటి ఇలా ఇన్వైట్ చేస్తున్నట్టు ఇక్కడ మనము టెక్స్ట్ రాయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా సో మీకు ఎక్కడైతే ఆ టెక్స్ట్ రావాలి మనకు 6.5 దగ్గర అలా రెడ్ మార్క్ అనేది ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లో టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ సర్నేమ్ తోటి వారి వివాహ ఆహ్వానము అని రాస్తూ ఉంటాం కదా, సో ఆ విధంగా రాసుకోండి. సో మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు. నేనైతే కనుక తెలుగులో రాస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇక మా యొక్క సర్నేమ్ అనేది రాసేసుకొని వారి వివాహ ఆహ్వానము అనేసి ఇలా రాస్తాము కదా, సో ఆ విధంగా రాసుకోండి. సో ఇక్కడ చూస్తారు కదా, సో ఈ విధంగా రాసుకున్న తర్వాతకి అక్కడ ఓకే బటన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకొని అలా సెంటర్లో సెట్ చేసుకోండి ఫ్రెండ్. తర్వాతకి పైన మనకు చూడండి ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఫాంట్స్ అనమాట. సో దాంట్లో మీరు ఇక్కడ ఇవన్నీ ఫాంట్స్ ఉంటాయి. సో దీంట్లో మనము 4th one ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 4th oneలో మీరు తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఇక్కడ మీకు బసిందో టైప్ అని కనపడుతుంది కదా, సో అది తెలుగు ఫాంట్ అనమాట. సో నేను యాడ్ చేశాను ఆ ఫాంట్ని. సో అక్కడ టైప్ అని కనపడుతుంది కదా, సో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మనకి ఈ విధంగా టెక్స్ట్ అని చాలా గ్యాప్ కనపడుతుంది కదా, సో ఇక్కడ అవి దగ్గర తెచ్చుకుందాం. సో కిందికి స్క్రోల్ చేసుకోండి ఇలా. సో దీంట్లో మనకు టెక్స్ట్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో చూసాక టెక్స్ట్ ఆప్షన్ అని, సో దాన్ని క్లిక్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ లైన్ అని ఉంది, సో అది దగ్గర తెచ్చుకుంటే చూడండి. సో అక్కడ మనకు ఆ టెక్స్ట్ అనేది దగ్గరకు వస్తుంది. సో ఆ విధంగా ఇచ్చేసుకొని సో దాన్ని మీరు ఎంతవరకు కావాలో సెంటర్లో ఉంచేసుకోండి, మిడిల్లో ఉంచేసుకొని కొంచెం లైట్గా జూమ్ చేసుకోండి. ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి ఫ్రెండ్. అలా సెట్ అయిన తర్వాతకి ఇప్పుడు మనము దాన్ని ఆ యొక్క టెక్స్ట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ ముందైతే కనుక ఇన్ యానిమేషను అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ ఇచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసుకొని అవుట్లైన్ యానిమేషన్ కూడా ఫేడ్ ఇచ్చేసుకోండి. 2 ఇన్ అవుట్ ఫేడ్ ఇచ్చేసుకొని ఆ టెక్స్ట్ మనకి ఎక్కడి వరకు రావాలి, సో కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఆ లార్డ్ గణేష్ ఇమేజ్ ఎప్పుడైతే మనకు ఎండ్ అవుతుందో ఆ టెక్స్ట్ కూడా అలానే ఎండ్ అవ్వాలి. సో ఆ ఫొటోస్ అవన్నీ కూడా ఎండ్ అయ్యేటానికి మన టెక్స్ట్ కూడా ఎండ్ అయ్యేలా సెట్ చేసుకోండి అలా. సో ఓకే ఎండ్ అవుతుంది. సో మరి దీనికి మనము గోల్డ్ కలర్ ఇవ్వాలి కదా ఆ టెక్స్ట్కి. సో ఒకవేళ మీకు గోల్డ్ కలర్ కావాలనుకుంటే కనుక అలా స్టార్టింగ్ ఉంచేసుకోండి, రెడ్ మార్క్ ఆ టెక్స్ట్కి స్టార్టింగ్లో ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లో క్లిక్ చేసుకొని నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఇలా గోల్డ్ కలర్ ఒకటి ఇమేజ్ ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి చూడండి. సో ఇలా క్రాపింగ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఈ విధంగా క్రాప్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా క్రాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఆ టెక్స్ట్ ఉంది కదా, సో మన టెక్స్ట్ ఉన్న దాని మీద అలా సెట్ చేసుకోండి. అలా ఆ టెక్స్ట్ మీద ఆ విధంగా పెట్టేసి ఇప్పుడు మీరు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ సో మనకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఆ టెక్స్ట్ ఎంత సైజ్ ఉందో అంతవరకు ఇచ్చేసుకొని ఇప్పుడు మీరు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మల్టీప్లేని సెలెక్ట్ చేసుకోండి. సో మల్టీప్లేని సెలెక్ట్ చేసుకోండి. ఈ గోల్డ్ కలర్ మొత్తం కూడా ఆ టెక్స్ట్కి అప్లై అయిపోతుంది చూడండి. సో ఈ విధంగా ఇచ్చేసుకోండి. సో ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఆ యొక్క గోల్డ్ కలర్ మొత్తం కూడా మనం ఇచ్చిన ఆ టెక్స్ట్కి అప్లై అవుతూ ఉంటుంది ఈ విధంగా. సో చూసారు కదా ఫ్రెండ్, గోల్డ్ కలర్లో టెక్స్ట్ వచ్చేసింది. సేమ్ ఇదే విధంగా అన్ని టెక్స్ట్ కూడా ఇదే విధంగా ఎడిట్ చేసుకోవాలి ఫ్రెండ్, ఒకటి గుర్తుంచుకోండి. సో ఓకేనా, సేమ్ ఇదానే అన్ని టెక్స్ట్ కూడా గోల్డ్ కలర్ అనేది ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. సో ఓకే ఇది అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ పార్టికల్స్ వస్తే బాగుంటుంది కదా, సో అందుకోసం అనేసి ఇలా స్టార్టింగ్లో రెడ్ మార్క్ అనేది ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకు ఓవర్లే అనే ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకొని కింద గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకుంటే ఇలా మనకు లోడ్ అవుతూ ఉంటుంది. నెట్ అనేది ఆన్ చేసుకుంటే ఇలా లోడ్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో మనకు ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, సో సెకండ్ వన్ది. సో అందులో మనకు ఇక్కడ చూడండి ఇక్కడ స్పార్క్లెట్స్ అని ఉంది కదా ఆప్షన్ అయితే కనుక, సో ఇది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్. స్పార్క్లర్స్ అనేసి ఉంది కదా, సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది చూడండి. మీకు యాక్చువల్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడుతూ ఉంటుంది. సో నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ అని పడింది. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి చూడండి, ఆ స్పార్క్లర్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. సో దీంట్లో మీరు 7th one ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకు పార్టికల్స్ వస్తూ ఉంటాయి టైటిల్స్ మీద చూడండి. సో దీన్ని మీకు ఎంతవరకు జూమ్ కావాలనుకుంటే అలా లైట్ క్రాస్ చేసుకొని లైట్గా జూమ్ చేసుకోండి అలా.
సో జూమ్ చేసుకున్న తర్వాత ఇది 2 టైమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఒక్కసారి మాత్రం ఇచ్చేసుకోండి, ఇంకోసారి మిగతా అది పార్ట్ కట్ చేసుకోండి. సో నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ఇలా. సో ఈ విధంగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఒక్కసారి రావాలనేసి నేను ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు 2 టైమ్స్ రావాలనుకుంటే ఫుల్గా ఉంచేసుకోవచ్చు చూడండి. సో ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది మా పార్టికల్స్ అనేవి. సో నెక్స్ట్ మనకి ఈ పార్టికల్స్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఏం వస్తుంది వీడియోలో, సో నెక్స్ట్ ఇక్కడ మీకు కపుల్స్ యొక్క ఇద్దరు అంటే ఇలా అబ్బాయిది వెయిట్స్ అమ్మాయి అని రాస్తూ ఉంటాం కదా. సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది టెక్స్ట్ అయితే కనుక. సో ఇక్కడ మీరు 17 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ అనేది ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు అబ్బాయి నేమ్ అదేవిధంగా వెయిట్స్ అని ఇచ్చేసుకొని తర్వాత అమ్మాయి నేమ్ అని ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసుకొని ఓకే చేసుకొని ఇక్కడ మీరు ఫాంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఏ ఫాంట్ 4th వన్లో బెసిందో టైప్ అని తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అది అలా సెట్ చేసుకోండి, మిడిల్లో సెట్ చేసుకొని మీకు ఎంతవరకు అయితే జూమ్ కావాలో అలా జూమ్ చేసుకొని ఇక్కడ మీరు మన ఆ టెక్స్ట్ ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి కంపల్సరీగా. సో ఇచ్చేసుకున్నాక ఆ టెక్స్ట్ మనకు సో ఆ యొక్క టెంప్లెట్ అనేది ఎండ్ అయ్యే వరకు రావాలన్నమాట. సో ఒకసారి చూడండి, సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకే, సో దీన్ని మనము కొద్దిగా ఎంతవరకు వస్తుందో ఒకసారి చూసుకోండి. సో ఇంతవరకు మనకు ఆ టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది చూడండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి. మనకు టెంప్లెట్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పటి వరకు ఈ యొక్క టెక్స్ట్ వచ్చేలా సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అది గోల్డ్ కలర్ కావాలి కదా. సో అందుకోసం అనేసి నేను గోల్డ్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్. కాకపోతే ఏంటంటే క్రాప్ చేస్తే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ టెక్స్ట్ మీద మాత్రమే అప్లై అవుతుంది అన్నట్టు. సో అలా ఇచ్చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మల్టీప్లైని సెలెక్ట్ చేసుకుంటే ఆ గోల్డ్ కలర్ మొత్తం కూడా మన టెక్స్ట్కి అయితే అప్లై అవుతుంది చూడండి. సో ఇది మన ఈ గోల్డ్ కలర్ కూడా మనము టెక్స్ట్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేయండి, లేకపోతే అవతల మళ్ళీ మిగతా తర్వాత వైట్గానే వస్తుంది. సో అందుకోసం అనేసి ఆ టెక్స్ట్ ఆ గోల్డ్ కలర్ది ప్లేట్ కూడా రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. ఆ లెంత్ కూడా ఈక్వల్గా ఉంటేనే మనకు ఆ విధంగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్బాయి ఫోటో అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా అబ్బాయి ఫోటో అదేవిధంగా అమ్మాయి ఫోటో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ అబ్బాయి ఫోటో ఇచ్చిన ప్రాబ్లం లేదు, అమ్మాయి ఫోటో ఇచ్చిన ప్రాబ్లం లేదు ఫ్రెండ్. సో మీకు ఎక్కడైతే ఫోటో రావాలి మనకు అమ్మాయి ఫోటో కావచ్చు అబ్బాయి ఫోటో కావచ్చు. సో ఇక్కడ 26 దగ్గర అలా రెడ్ మార్క్ అనేది ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటే వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో నేను కనుక ఫస్ట్ అమ్మాయి ఫోటో పెడదాం అనుకుంటున్నాను. సో అమ్మాయి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మీరు కావాలంటే అబ్బాయి ఫోటో అయినా ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్. అలా ఇచ్చేసుకున్న తర్వాతకి అక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ మాస్క్ను ఎనేబుల్ చేసి షేప్ అనే ఆప్షన్ దగ్గర సర్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మన ఫ్రేమ్ అని చూడండి ఆటోమేటిక్గా ఫోటో అనేది సర్కిల్ కలర్లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యి అలా సెట్ చేసుకోండి. అలా సెట్ అయిన తర్వాతకి మనకు ఆ టెంప్లెట్ అనేది ఎంతసేపు ఉంటుంది ఒకసారి చూసుకోండి. ఆ టెంప్లెట్ అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి దీన్ని ఆ ఫోటోని. సో బ్యాక్గ్రౌండ్ ఆ డిజైన్ మొత్తం కూడా ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పటి వరకు ఇచ్చేసుకోండి. అలా ఇచ్చేసుకొని అవుట్లైన్ యానిమేషన్ ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. ఇన్ యానిమేషన్ అవసరం లేదు దీనికి, అవుట్లైన్ యానిమేషన్ మాత్రమే ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసిన తర్వాత ఆ ఫోటోని ఇచ్చినండి ఇలా 2 సెకండ్స్ ముందుకు జరుపుకొని ఆ ఫోటోని క్లిక్ చేసుకొని తాళం చెవి గుర్తుని క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేసి అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా 2 డాట్స్ అయితే ఏర్పడుతూ ఉంటాయి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా జూమ్ తగ్గించుకోండి చూడండి. ఇలా జూమ్ తగ్గించుకుంటే మన ఫోటో అనేది అంత చిన్నగా అయిపోతూ ఉంటుంది చూడండి. సో ఒకసారి ప్లే చేసుకుంటే చూస్తే కదా ఇలా జూమే వస్తూ ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. సో నేను మీకు అర్థం కాకపోతే అబ్బాయి ఫోటో కూడా చెప్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. మన టెక్స్ట్ కూడా యాడ్ చేయాలి కదా. సేమ్ నేను ఫస్ట్ ఇచ్చిన టెక్స్ట్నే డూప్లికేట్ చేస్తున్నాను చూడండి. మీరు డూప్లికేట్ చేసుకున్న ప్రాబ్లం ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసిన టెక్స్ట్ని ఇంటి తెచ్చుకుంటాను చూడండి. సో అమ్మాయికి వెళ్ళి సో ఈ విధంగా తెచ్చుకొని జస్ట్ మనం ఇక్కడ అమ్మాయి ఫోటో కాబట్టి అమ్మాయి నేమ్ మాత్రమే రాయాలి. జస్ట్ అక్కడ చూడండి, జస్ట్ ఆ మహేష్ వెడ్స్ నవ్య అనే టెక్స్ట్ ఉంది కదా. సో ఆ టెక్స్ట్ని డబుల్ టైం ట్యాప్ చేస్తే కనుక మనకు చూడండి. సో ఎక్కడ మనకు కావాల్సిందో అక్కడ తెచ్చుకొని ఇలా సైడ్ తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత పైన మనకు కీబోర్డ్ ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ రీఎడిట్ చేస్తే సరిపోతూ ఉంటుంది చూడండి. నేను చీలాస్తావు నవ్య అనేసి రాశాను అనమాట. సో ఈ విధంగా మీరు రీఎడిట్ చేసుకోండి ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా. సో మరి ఆ టెక్స్ట్ గోల్డ్ కలర్ రావాలి కదా. సో అందుకోసం అనేది చూడండి. సో అలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం గోల్డ్ కలర్ ఇమేజ్ ఇచ్చాం కదా. సేమ్ దీన్నే డూప్లికేట్ చేసి కూడా తీసుకెళ్ళచ్చు చూడండి. సో నేను డూప్లికేట్ చేసి ఈ సైడ్ తెచ్చుకున్నాను చూడండి. తెచ్చుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకు చూడండి. సో కొద్దిగా ఇటు సైడ్ తెచ్చుకోండి, ఎందుకంటే అటు సైడ్ ఉంది కదా ఇందాక. సో ఇటు సైడ్ తెచ్చుకుని చూడండి గోల్డ్ కలర్ అప్లై అయిపోయింది. సో ఈ టెక్స్ట్ మనం ఆ పైన నవ్య అనే నేమ్ టెక్స్ట్ అనేది ఎంతవరకు అయితే ఉందో ఆ గోల్డ్ కలర్ ఇమేజ్ కూడా అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి, లేకపోతే వైట్గా వచ్చేస్తూ ఉంటుంది చూడండి. సో రెండు ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోండి అలా.
సో ఇచ్చేసుకున్న తర్వాతకి చూడండి ఒకసారి. సో ఓకే. సో ఈ విధంగా మనకు ఆ యొక్క అమ్మాయి ఫోటో అయితే అయిపోయింది. మరి అబ్బాయి ఫోటోది కూడా రాయాలి కదా. సో ఇక్కడ చూడండి నేను అబ్బాయి ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో అబ్బాయి నేమ్ అదేవిధంగా అబ్బాయి ఫోటో యాడ్ చేయాలి కదా. సో నేను అమ్మాయి నేమ్ను డూప్లికేట్ చేస్తున్నాను చూడండి. సో డూప్లికేట్ చేసుకొని ఇటు సైడ్ తెచ్చుకుంటాను చూడండి అమ్మాయి నేమ్ని. ఇటు సైడ్ తెచ్చుకొని ఎగ్జాక్ట్గా ఆ ఫ్రేమ్లో సెంటర్లోకి యాడ్ చేసుకున్నట్టు అడ్జస్ట్ చేసుకొని ఆ సెంటర్లోకి తీసుకెళ్ళండి. ఆ అమ్మాయి నేమ్ ఉంది కదా. సో దాన్ని తీసుకెళ్ళేసి పైన మనకు కీ బటన్ ఉంది కదా, కీబోర్డ్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని రీఎడిట్ చేసుకోండి. సో అమ్మాయి నేమ్ని డిలీట్ చేసుకొని అబ్బాయి నేమ్ రాసుకోండి అక్కడ చూడండి. సో అదంతా ఇచ్చేసుకొని అబ్బాయి నేమ్ రాసుకొని ఓకే బటన్ ఇచ్చేసుకుంటే అబ్బాయి నేమ్ అనేది యాడ్ అవుతుంది. సో ఆ గోల్డ్ ఫ్రేమ్ని కూడా డూప్లికేట్ చేసుకొని ఇటు సైడ్ తెచ్చుకోండి ఫ్రెండ్. తెచ్చుకున్న తర్వాతకి నెక్స్ట్ లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అబ్బాయి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మాస్క్ని ఎనబుల్ చేసి షేప్ అన్న కాడ సర్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఆ యొక్క ఫ్రేమ్ ఆ ఇమేజ్ని ఎగ్జాక్ట్గా ఆ ఫ్రేమ్లో సెట్ చేసుకోండి. కొంచెం ముందు జరుపుకోండి వీడియోని కాకపోతే. సో ఇక్కడ చూస్తారు కదా. సో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఆ వైట్స్ చూడండి, ఎగ్జాక్ట్గా ఆ వైట్ కలర్ కనపడకుండా ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చి సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్న తర్వాతకి ఆ ఫ్రేమ్స్ అంటే వెనక బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కానీ అవన్నీ కూడా ఎప్పుడైతే ఎండ్ అవుతున్నాయో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకొని అవుట్లైన్ యానిమేషన్ ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసిన తర్వాతకి ఫోటో స్టార్టింగ్కి వచ్చేసింది. సో ఫోటోకి ఒక 2 seconds అలా ముందుకెళ్ళేసి ఫోటోని క్లిక్ చేసుకొని తాళం చెవి గుర్తుని క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేసి అక్కడ మనకు ప్లస్ బటన్ కనబడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా 2 buttons ఏర్పడతా ఉంటాయి. స్టార్టింగ్ బటన్ దగ్గరకు వచ్చేసి ఇలా జూమ్ తగ్గించుకోండి చూడండి. ఇలా తగ్గించుకుంటే మనకు ఫోటో అనేది అలా జూమ్ నుంచి ఇలా జూమ్ అవుతూ ఉంటుంది, చూడటానికి బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు అబ్బాయి నేమ్ అబ్బాయి ఫోటో కూడా యాడ్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ మనకి ఇలా ఆ ముహూర్తం డేటు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ టెక్స్ట్ అనేవి ఎడిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు 48 seconds దగ్గర ఈ విధంగా ఉంచేసుకొని ఇక్కడ చూడండి లేయర్ అనే ఆప్షన్లో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీరు కళ్యాణ వేదిక సుముహూర్తం అవన్నీ రాసుకోవచ్చు. సో నేనైతే కనుక మా సైడ్ ఎలా చేస్తారో నేను ఆ విధంగా రాస్తున్నాను. సో నేనైతే కనుక ఉపనయనం అనేసి రాస్తున్నాను. సో ఈ విధంగా మా సైడ్ ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా రాస్తున్నాను. సో మీ సైడ్ ఉండేలా మీరు రాసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్. సో ఆ విధంగా నేను ఉపనయనం అని రాసేసి అక్కడ చూడండి సెంటర్లో అలా సెట్ చేసుకోండి. అలా అది రాసుకున్న తర్వాతకి మనకు ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ 4th one ఆప్షన్లో తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఈ టెక్స్ట్ అనేది మనకు ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలి చూడండి. ఆ టెంప్లెట్ అనేది ఎండ్ అయ్యే వరకు ఎక్స్టెండ్ చేసుకుండాలి చూడండి. సో ఆ విధంగా ఇచ్చేసుకొని అవుట్లైన్ యానిమేషన్ ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. సో ఓకే ఈ విధంగా వచ్చేసింది. మరి ఆ ఉపనయనం అనేది ఎప్పుడు డేటు, సో అందుకోసం అనేసి సేమ్ అదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన 3 dotsని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేశాను చూడండి. సో డూప్లికేట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కీబోర్డ్లోకి వెళ్ళేసి అదంతా కూడా రిమూవ్ చేసి ఇక్కడ నేను డేట్ ఇచ్చాను చూడండి. సో ఇలా చాలా పెద్దగా గ్యాప్ కనపడుతుంది కదా. సో అందుకోసం అనేసి ఇలా గ్యాప్ కనపడ్డప్పుడు ఏం చేస్తాం, టెక్స్ట్ ఆప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో దాంట్లోకి వెళ్ళేసి కిందకి పోయి లైన్ని దగ్గర తెచ్చుకుంటాం చూడండి అలా. సో ఆ విధంగా తెచ్చుకొని అక్కడ కింద యాడ్ చేసుకోండి అలా టెక్స్ట్ని. సో మీకు ఏమైనా కొద్ది కింద జరుపుకుందాం మరి దగ్గరకైనా. సో అలా ఇచ్చేసుకోండి. మీ ఒకవేళ శుభముహూర్తం అని ఇచ్చేసుకుంటే ఆ డేట్ అని ఇచ్చేసుకోవచ్చు అక్కడ. సో ఆ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు గోల్డ్ కలర్ కావాలి కదా ఇమేజ్. సో చూడండి ఇక్కడ మీరు లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి గోల్డ్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇందాక ఇచ్చిందని డూప్లికేట్ చేసుకున్న ప్రాబ్లం లేదనమాట. సేమ్ దీన్ని క్రాప్ చేసుకొని ఎగ్జాక్ట్గా మన టెక్స్ట్కి అప్లైలా సెట్ చేసుకోండి అలా. చూడండి ఆ టెక్స్ట్ మీద ఆ విధంగా ఉంచేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మల్టీప్లైన్ సెలెక్ట్ చేసుకుంటే అవి కూడా గోల్డ్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క గోల్డ్ కలర్ ఇమేజ్ని మన టెక్స్ట్ అనేది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత నేను అయితే ఫేడ్ అవుట్ ఇచ్చేస్తున్నాను. సో ఇక చూసారు కదా సేమ్ ఇదే విధంగా మీరు. సో నేనైతే కనుక ఉపనయనం అని రాస్తాను. సో కొంచెం ముందు చూడండి కొద్దిగా గోల్డ్ కలర్ని కొద్దిగా ముందు జరుపుకోండి. సో లేకపోతే వైట్గా వస్తూ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో సేమ్ ఆ కింద గోల్డ్ కలర్ ఇమేజ్ కూడా అంతే ఉంటేనే మనకు గోల్డ్ కలర్లో వస్తూ ఉంటుంది ఫ్రెండ్. లేకపోతే అది లేకుంటే వైట్ కలర్లో వస్తూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు అన్నీ కూడా ఎడిట్ చేసుకొని చూడండి. ఇలా కళ్యాణ వేదిక, విందు, అదేవిధంగా చూడండి ఇలా శుభముహూర్తం అనే డేట్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు చూడండి. ఫస్ట్ నేను ఉపనయనం, తర్వాత సుముహూర్తం అని యాడ్ చేశాను, తర్వాతకి కళ్యాణ వేదిక, లాస్ట్కి విందు అనేసి ఈ విధంగా ఇచ్చేసాను. సేమ్ మీరు కూడా అన్ని ఈ విధంగా ఎడిట్ చేసుకోండి టోటల్గా. సో ఈ విధంగా టోటల్గా ఎడిట్ చేసుకున్న తర్వాతకి ఇలా మనకు చూడండి ఇలా పార్టికల్స్ అనేవి యాడ్ చేయాలి కదా. ప్రతి టెక్స్ట్ కూడా ఈ విధంగా ఎఫెక్ట్ కావాలనుకుంటే చూడండి సేమ్ దాన్ని నేను డూప్లికేట్ చేసుకొని ఇటు సైడ్ తెచ్చుకున్నాను. ఒకవేళ మీరు డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఓవర్లే అనే ఆప్షన్ ఇందా నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఇలా పార్టికల్స్ అనేవి ఎలా యాడ్ చేయాలనేసి సేమ్ అదేవిధంగా మీరు ప్రతి ఒక్కడికి యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో నేను కనుక ఈజీగా ఉంటుందని డూప్లికేట్ చేస్తున్నాను అదే ఎఫెక్ట్ని.
సో ఇక్కడ చూడండి, దాన్ని క్లిక్ చేస్తున్నాను, పైన 3 డాట్స్ని క్లిక్ చేస్తున్నాను, డూప్లికేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇటు సైడ్ తెచ్చుకుంటాను. చూడండి, సేమ్ ఇదే విధంగా మీరు టోటల్గా మీకు ఎక్కడైతే కావాలో ఆ పార్టికల్స్ అనుకుంటారో సో అంతవరకు టోటల్గా యాడ్ చేసుకోండి. అలా చూడడానికి మనకు అడిషనల్ లుక్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్. ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకవేళ నేను ఇచ్చిన సాంగ్ మీకు నచ్చలేదు అనుకోండి, నేను ఆల్రెడీ టెంప్లెట్కి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఇస్తాను. సో అది మీకు నచ్చకపోతే కనుక ఆ యొక్క టెంప్లెట్ని క్లిక్ చేసుకోండి. సో చూపిస్తా చూడండి, ఆ టెంప్లెట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన టెంప్లెట్ ఉంది కదా, నేను ఇచ్చిన టెంప్లెట్, సో దాన్ని క్లిక్ చేసుకోండి. మీరు ఆ టెంప్లెట్ని క్లిక్ చేసుకొని పైన మనకు మైక్ సింబల్ ఉంది కదా, సో దాన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాతకి మీకు ఆడియో ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది. సో పైన మనకు సేవ్ అన్న బటన్ కనపడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోగానే మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్. సో మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే కనుక వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.